సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఈ వీడియోకి కనెక్ట్ అవ్వకుండా ఉండరు. ఇంకెందుకు ఆలస్యం, మరి లైక్ అండ్ కమెంట్ అయితే చేసేసేయండి. నాకైతే ఈ ఆపర్చునిటీ వచ్చే వరకు నేను షాక్లోనే ఉన్నాను అనమాట. ఈవెన్ తను మీట్ అయినా కానీ అదొక షాక్లోనే ఉన్నాను, నిజంగా తను మీట్ అయ్యాను అనేసి. ఎందుకంటే తను చాలా నార్మల్గా ఉన్నారనమాట. మనకి తెలుసు తను ఎలా ట్రీట్ చేస్తారో ఫ్యాన్స్ని. అండ్ నేనైతే ఈ ఆపర్చునిటీ నాకు నా ఫ్రెండ్ ద్వారా వచ్చింది. తన మ్యారేజ్కి తినైతే వచ్చిందనమాట. సరే తను వస్తుందని నాకు ముందే తెలుసు, బట్ కలిసేదాకా నమ్మకం లేదు ఎలా ఉంటుందో అనేసి. ప్లస్ వాళ్ళు బిజీలో ఉంటారు కదా, మనకి ఫోటో ఇస్తారా లేదా అనేది ఒక డౌట్. సరే మన గిఫ్ట్ అయితే మనం తీసుకెళ్దామని తన కోసమని తన పిక్స్ అన్ని గ్యాదర్ చేసి ఒక చిన్న మెసేజ్తో తనకైతే ఫోటో ఫ్రేమ్ ఇచ్చేసాను నేను. తనైతే థ్యాంక్ యూ సో మచ్ అండి అని చెప్పారు. అండ్ నార్మల్గా మా గ్రూప్తో అయితే మేము సింగిల్ ఫొటోస్ అయితే తీసుకున్నాము. తనైతే హ్యాపీగా మాకైతే ఫొటోస్ ఇచ్చేసారు. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే ఊటీ టెంపుల్లో జరిగిందనమాట. నేనైతే ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే నా ముందే సాయి పల్లవి డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నేనైతే లిటరలీ షాక్లోకి వెళ్ళిపోయాను. అరే తినేనా సాయి పల్లవి ఇంత నార్మల్గా ఉంది. అండ్ వాళ్ళ రిలేషన్స్కి వాళ్ళు ఇచ్చే ప్రయారిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళ సర్కిల్లో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎవరిని పట్టించుకోలేదన్నమాట. అంటే చుట్టుపక్కల ఎవరున్నారు, మనల్ని ఎవరు చూస్తున్నారు అన్నది కాకుండా హ్యాపీగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఇలా డ్యాన్స్ చేస్తూ వెల్కమ్ చేశారు లోపలికి. నేనైతే లిటరలీ ఆమెకి ఆపోజిట్లోనే నిలబడి చూస్తూ ఉన్నాను. కనీసం ఐ కాంటాక్ట్ అన్నా ఇస్తారేమో అని చెప్పేసి 2 టైమ్స్ ఐ కాంటాక్ట్ అయితే ఇచ్చారు. నేనైతే ఫస్ట్ స్మైల్ చేశాను. నెక్స్ట్ నా టెన్షన్ ఏంటంటే, అరే ఇప్పుడు నేను తినని కలవాలి, తినని ఫోటో అడగాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. నాకైతే చాలా షై అనిపించింది. తర్వాత ఎలాగోలా కొంచెం ధైర్యం చేసేసి వాళ్ళు ఒక చెట్టు కింద ఫోటోలు తీసుకుంటూ ఉంటే నేనైతే గిఫ్ట్ ఇచ్చేసాను.